హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 2024 రెగ్యులర్ జాబ్ ఏఎన్ఎం హాల్ టికెట్స్ అయితే మనకు ఈ రోజు రిలీజ్ కావడం జరిగింది. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇప్పుడు గూగుల్ సెర్చ్లో MHSRB అని టైప్ చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే మీరు టైప్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా, MHSRB తెలంగాణ అని, అది క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ MPHS ఫీమేల్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఈమెయిల్ ID, అలాగే మీ మొబైల్ నెంబర్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ మూడు అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, అది అయితే క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్, ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మీకు డిసెంబర్ 29వ తారీఖు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే ఉంటుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది, ఇప్పుడు నేను చెప్తాను. మీరు హాల్ టికెట్స్ అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు హాల్ టికెట్ అనేది A4 సైజ్ పేపర్లో మాత్రమే మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకోండి. హాల్ టికెట్లో మీ ఫోటో, మీ సంతకం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అది స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ అనేది ఇక్కడ వ్యాలిడ్ అయితే అవుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్లో మీకు ఏమన్నా ప్రాబ్లం వస్తే మాత్రం ఇక్కడ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. మీరు కాల్ చేసే సమయం వచ్చేసి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది టైమింగ్స్ అనేది. ఈ టైమింగ్లో మీకు ఇన్ కేస్ ఏమన్నా హాల్ టికెట్ డౌన్లోడ్లో మీకు ప్రాబ్లం ఉంటేనే మీరైతే కాల్ చేయండి, లేకపోతే అయితే అవసరం లేదు. ఇన్ కేస్ మీ హాల్ టికెట్లో మీ ఫోటో లేదా మీ సిగ్నేచర్ కనుక మీ సంతకం లేనట్లయితే మీరు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు గెజిటెడ్ అధికారితో మీరు ఒక హామీ అయితే తీసుకురావాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్కి అయితే మీరు అది ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇక్కడ మిమ్మల్ని ఎగ్జామ్కి అయితే అలౌ చేయరు, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే మీరు ఎగ్జామ్ రోజు అంటే డిసెంబర్ 29వ తారీఖు రోజు మీరు పాస్పోర్ట్ కానీ లేదా పాన్ కార్డు లేదా మీ ఓటర్ ID లేదా ఆధార్ కార్డు ఇన్ కేస్ లేదా ఎనీ ప్రభుత్వ ఉద్యోగి అయినట్లయితే అటువంటి ID కార్డు కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదా మీ డ్రైవింగ్ లైసెన్స్, వీటిలో ఏదో ఒకటి మాత్రం మీరు తప్పకుండా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్ హాల్కి, అయితే మర్చిపోకండి. ఎగ్జామ్ హాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దాంట్లో మీకు బయోమెట్రిక్స్ అయితే తీసుకుంటారు. కాబట్టి మీ చేతుల పైన ఇంక్, టాటూస్, అలాగే మెహందీ ఇలాంటివి అయితే ఉండకూడదు, ఎందుకంటే బయోమెట్రిక్స్ తీసుకుంటారు కాబట్టి మీరైతే జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఎగ్జామ్ హాల్కి మీరు ముందుగానే వెళ్ళడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ప్రయత్నం కాదు, మీరు ఒక గంట ముందున్నా పర్లేదు ఎగ్జామ్ హాల్కి. ఎగ్జామ్ రాయబోయే ANMలందరికీ నా తరపున ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ అయితే బాగా రాయండి. మీరైతే ఏం టెన్షన్ అయితే పడకండి. ఎగ్జామ్ హాల్లో మంచిగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఇవి మీరు పాటించవలసిన సూచనలు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.